అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నిజమైన భోక్తలు. విద్యాపురం గ్రామాధికారి విరూపాక్షయ్య మంచి స్థితిపరుడు. ఆయన నిత్యము పేదసాదలకు దానధర్మాలు చేసేవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టించేవాడు. ఆయన ప్రతి ఏడు వైశాఖ మాసం పొడుగునా నిరతాన్నదానం చేసేవాడు. అందుచేత వైశాఖ మాసం రాగానే చుట్టుపట్ల ఊళ్ళ నుంచి కాక దూర ప్రాంతాల నుంచి కూడా సాధు సన్యాసులు విద్యాపురం చేరి విరూపాక్షయ్య షడ్రసోపేతంగా పెట్టే భోజనం ఆశగా తినేవాళ్ళు. ఒక ఏడు విరూపాక్షయ్య వైశాఖ మాసపు అన్నదానం ఏర్పాట్లు చేస్తూ ఉండగా అతని భార్య విశాలాక్షి, ఏమండి, ఈ ఏడన్నా భోక్తలు అందరూ సాధు సన్యాసులుగా ఉండేటట్టు చూడండి. దైవస్వరూపులైన సాధు సన్యాసులకు ఏమైనా ఇస్తే పుణ్యము పురుషార్థమును. సగానికి పైగా ఉండే బీదాపిక్కి అలగా జనాన్ని మేపితే ఏం వస్తుంది అన్నది. విశాలాక్షి, కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన అందరూ దైవస్వరూపులవుతారా? అవి లేని వాళ్ళు మనం పెట్టే తిండికి అనర్హులా? రేపు మనం అన్నదాన కార్యక్రమం ప్రారంభించగానే నేను చెప్పినట్లు చెయ్యి. నా మాటల్లో ఉన్న నిజం నీకే తెలుస్తుంది అంటూ విరూపాక్షయ్య తన భార్యకు ఒక పథకం చెప్పాడు. విమలాక్షి ఆ పథకం ప్రకారం చెయ్యటానికి నిర్ణయించుకుంది. మొదటి రోజు అన్నదాన కార్యక్రమం ఆరంభం అవుతుండగానే 10 మంది సాధువులు తమకేదో ప్రత్యేకత ఉన్నట్లు లోపలికి వచ్చి, ముందు మా బృందానికి వడ్డించండి అని పంచభక్ష్య పరమాన్నాల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇంతలో విరూపాక్షయ్య సహాయంతో విమలాక్షి 10 మూకుళ్లలో గంజిపోసి తెచ్చి 10 మంది సాధువుల ముందు పెట్టి, స్వాములు, ఈ ఏడు పంటలు పండక ప్రతి ఏడులాగా పంచభక్ష్యాలతో అన్నదానం చెయ్యలేకపోయాము. ఈ గంజే పంచభక్ష్యాలుగా స్వీకరించండి అంది. అంతే, సాధువులంతా ఉగ్ర నరసింహమూర్తుల్లా లేచి మండిపడుతూ, 3 ఆమల దూరం నుంచి నడిచి వచ్చింది ఈ పాటి గంజి దొరకకనా? చేతగాకపోతే ఇలాంటి అన్నదానం చెయ్యకపోతేనే అంటూ గంజి మూకుళ్లను చిందరవందరగా కాళ్లతో తన్ని వెళ్ళిపోయారు. ఎంతో సాధువులు సౌమ్యులుగా ఉండే వాళ్లకు పంచభక్ష్యాలు లభించకపోయేసరికి అంత ఆగ్రహం కలుగుతుందని ఊహించని విమలాక్షి నోట మాటలేక నిలబడిపోయింది. త్వరలోనే మరో సన్యాసుల బృందం వచ్చింది. గడ్డాలు సవరించుకుంటూ ఆరగించబోయే విందును గురించి ఊహించుకుంటూ కూర్చొని ఉన్న ఆ సన్యాసుల ముందు విమలాక్షి మళ్ళీ మూకుళ్లతో గంజి తెచ్చిపెట్టి ఎంతో మర్యాదగా ముందు సాధువులకు చెప్పినట్లే చెప్పింది. విషయం అర్థం కాగానే వీళ్ళు కూడా సమ్మె చేస్తున్నట్లుగా లేచి ముష్టి వెదవలకు పోసే ఈ గంజి నీళ్లు సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులకు పొయ్యటానికి చేతులెలా వచ్చాయి? మా కర్మకాలి సన్యాసులమయ్యాము గాని మేము ఒకప్పుడు మీకన్నా బాగా బ్రతికిన వాళ్లమే అని అరుస్తూ మూకుళ్లను కాళ్లతో తన్ని వెళ్ళిపోయారు. ఈ ఏడు వైశాఖ మాసపు అన్నదానంలో గంజినీళ్లు మాత్రమే లభిస్తాయని 4 రోజుల పాటు సుష్టుగా తిందామని వచ్చిన సాధువులకు, సన్యాసులకు, బ్రాహ్మణులకు తెలిసిపోయింది. వాళ్ళు విరూపాక్షయ్యను, విమలాక్షిని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇక మిగిలినది కుంటి గుడ్డి పేదవాళ్ళు, తిండికి ముఖం వచ్చిన వాళ్ళును. విమలాక్షి వాళ్లను ఇంట్లోకైనా ఆహ్వానించకుండా, ఈ ఏడు మా ఇంట్లో పంచభక్ష్యాల భోజనం లేదు, కేవలము గంజి మాత్రమే ఉంది, అదైనా మనిషికి 1 మూకుడు మాత్రమే అని చెప్పింది. ఆ మాటలు విని సంతోషంతో విప్పారిన ముఖాలతో వాళ్ళు, అదే పెట్టు తల్లి, మేము రోజూ పంచభక్ష్యాలు తింటున్నాం కనుకనా ఆ గంజి అయినా తాగి ఎన్నాళ్ళయిందో అంటూ వీటిలోనే బారులు తీరి కూర్చుని గంజి తృప్తిగా తాగి విమలాక్షిని, అన్నపూర్ణమ్మ తల్లి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి,
అని దీవించి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళారు. ఆకలితో ఉన్నవాడే నిజమైన భోక్త అని విమలాక్షి అర్థం చేసుకుంది. అలాంటి వాళ్లకు తిండి పెట్టడమే పుణ్యము పురుషార్థము అని ఆమెకు తెలిసింది. నిజం కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.